హాయ్ అండి. ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అందుకనేసి స్నాక్స్ అని అడిగారు. కాకపోతే కనుక ఇంకా అప్పటికప్పుడు స్నాక్స్ అంటే ఏం చేయాలి అనేసి ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయి. వెంటనే ఇంకా ఆలోచించకుండా బంగాళదుంపలు కుక్కర్లో వేసాను. కొద్దిగా వాటర్ వేసేసి బాగా బాయిల్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా డ్రై అయిన వరకు వదిలేసాను. ఎందుకంటే మరి నీరుగా ఉంటే ఇంకా బాగుండదు. అందుకనేసి నీరు లేకుండా డ్రైగా ఉండాలా ఉడికిన బంగాళదుంప. ఆ తర్వాత పొట్టు తీసేసి మెత్తగా పేస్ట్ చేశాను. ఆ తర్వాత మనం ఇక్కడైతే ఇంకా 2 కప్పుల గోధుమ పిండి మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇంకా నేను గోధుమ పిండి లేకుండా మైదా పిండితో అయితే చేశాను. ఇక్కడ ఈ విధంగా మొత్తం జల్లెడ పట్టేశాను. జల్లెడ పట్టేసిన తర్వాత పూర్తిగా అయితే ఇంకా జల్లెడ పట్టడం అయిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా పిండిని సైడ్కి అయితే తీసుకుంటున్నాం. ఒక 2-3 స్పూను తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ వేసాను. తర్వాత వామ్ అంటూ కొద్దిగా వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. కొద్దిగా ఇలాగా నలిపేసి వేస్తే కనుక మంచిగా పైపొట్టు అనేది ఎలా బాగా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. పోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను. సేమ్ అలాగే చేసి కొద్దిగా అరిచేతులు వేసి నలిపి వేస్తే కనుక మంచి ఫ్లేవర్ ఉంటుంది. జీలకర్ర, కొద్దిగా వాము, ఆ తర్వాత కొద్దిగా కారం పొడి వేసాను. మీరు కారం పొడి తింటే వేయండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. పసుపు అయినా కారం పొడి అయినా కానీ సరే. మా ఇంట్లో పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు, అందుకనేసి పసుపు కారం పొడి 2 కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటాయి, కలర్ఫుల్ కూడా బాగుంటాయి. ఆ తర్వాత అదే పిండిలోనే మనము బంగాళదుంపలతోనే ఇలాగ కలిపేసాము. ఇక్కడ 1 డ్రాప్ కూడా నేను వాటర్ అంటూ యాడ్ చేయలేదండి. మనకు తేమగానే ఉంటాయి బంగాళదుంపలు, అందుకనేసి వాటర్ ఒక్క చుక్క వాటర్ లేకుండా పిండిని బాగా అయితే కలిపి ఇలా గట్టిగా ముద్దలాగా రావాలి. మళ్ళీ కొద్దిగా లూజ్గా ఉన్నా కానీ సరే అస్సలు మనకు రాదు చేయనీగా. గట్టిగా, చాలా గట్టిగా ఉండాలా. ఇంకా ఇక్కడైతే కనుక మనము మామూలుగా అయితే కనుక పీట అయితే సరిపోదు నాకు అనేసి ఇక్కడ నేను ఫ్లోర్ మీదనే కొద్దిగా శుభ్రం చేసేసుకొని ఈ పిండిని బాగా అయితే కొట్టి ఇలాగ పైనుండి కొట్టి బాగా మెత్తగా చేసాను. పిండి బాగా సాగాలి అనేసి. ఈ తర్వాత ఇక్కడ ఇలాగ ఒక 5 నిమిషాల పాటు అలాగే చేయాలండి. చేసిన తర్వాత పిండిని మాత్రం మన రోటీ లాగా రౌండ్ ఆఫ్గా వచ్చేలాగా చేయాలి. ఆ తర్వాత అయితే కనుక ఇక్కడ మనము చూపించినట్టుగా ఒకసారి కొట్టిన తర్వాత కొద్దిగా పిండిని లాగి కొద్దిగా అలా చేయండి. తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు అలా కొట్టండి. ఆ తర్వాత మెత్తబడిపోతుంది పిండి అనేది, స్మూత్గా ఉంటుంది బాగా. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం రోల్ చేద్దాము. రోల్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత రోల్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన అన్ని భాగాలు అయితే ఇంకా 2-3 భాగాలు అయితే చేసేద్దాము. కొద్దిగా పొడి పిండి కూడా ఫ్లోర్ పైన అయితే కనుక చల్లేసాను. చల్లిన తర్వాత ఈ పిండిని తీసుకుపోయి నేను దాని మీద వేసి కొద్దిగా చేతులకు ఏదైనా కానీ సరే అంటుకోకుండా లైట్గా అయితే పిండిని ఇలాగైతే అంటిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా. ఇప్పుడు మనకు ఇది ఇందులో ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు, అంటే కనుక రోటీ టైప్ మనం కటింగ్ అయితే కనుక చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే రోల్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిండి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు మనకు మధ్యలో అనేసి. ఆ తర్వాత నేను చాకు తీసుకొని 3 భాగాలు అయితే చేశాను. ఈ పిండికి 3 భాగాలు చేసి 2 భాగాలు పక్కన పెట్టేశాను, ఒక భాగం తీసేసుకున్నానండి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఇక్కడ మనం రోల్ అదే రోలే ఇంకా ఇలాగే పెట్టేసి చక్కగా చేసేస్తున్నాను రోటీలాగా, ఇటుపక్క అటుపక్క కొద్దిగా ఎల్లడిపోయినట్టుగా. ఆ తర్వాత పొడిపిండి వేసాం కదా మనం, ఆ పొడిపిండి కింద మనం ఈ కలిపిన పిండిని తీసుకుపోయి కొద్దిగా ఇలా పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది స్నాక్స్ ఇది. ఆ తర్వాత మనం సేమ్ ఇంకా చపాతీ కర్ర తీసుకొని ఎలాగ మనం చపాతీ దిక్కుతామో సేమ్ ఇంకా అలాగేనండి. వాటర్ అంటే అసలు వేయకండి, వాటర్ వేస్తే ఇంకా అస్సలు మీకు రావు. వాటర్ లేకుండానే బంగాళదుంపలు కూడా మళ్ళీ డ్రై అవ్వాలి. ఉడికిన బంగాళదుంపలు మళ్ళీ డ్రై అవ్వాలి, వాటర్ అంటూ అంత పోవాలి. నేను ఉడికిపెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు వదిలేసాను బంగాళదుంపల్ని పక్కన. ఎందుకంటే ఇంకా పూర్తిగా డ్రై అవ్వాలి, వాటర్ ఉండకూడదు. వేడి మీద అయితే మరీ ఎక్కువగా వాటర్ ఉంటుంది అనేసి. ఆ తర్వాత చూడండి ఎంత చక్కగా మనకు రోటీ అనేది చాలా ఎలడిపోగా వచ్చింది. ఇలా ఫ్లోర్ మీద అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని, అందుకనేసి ఫ్లోర్ మీద అయితే ఇంకా నేను తిక్కేస్తున్నాను. చాలా అంటే చాలా పెద్ద రోటీలాగా అయితే ఇంకా తిక్కేసానండి, చాలా పెద్దది. ఇలాంటివి ఇంకా 2 భాగాలు అయితే పక్కన పెట్టేసాను. ఒక భాగం అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక దగ్గర మందము, ఒక దగ్గర పల్చన, అలా లేకుండా రోటీ సమానంగా ఉన్నట్టుగా అయితే కనుక మనం చూసుకోవాలి. ఇటుపక్క అటుపక్క చూస్తున్నారు కదా. మరి అంత పల్చన కాదు, మరి అంత మందము పెట్టలేదు, నేను మీడియం అయితే పెట్టానండి. సేమ్ మన చపాతీ లాగే పెట్టానమాట, లావు అనేది. మరి అంత పలచన కూడా పెట్టలేదు, అంత సన్నం కూడా, అంత లావు కూడా పెట్టలేదు. ఇప్పుడు మన కటింగ్ అంటారా, మన ఇష్టం అండి. మనకి ఏ కటింగ్ నచ్చితే అదే కటింగ్. ఇదే ఇప్పుడు నేను లైస్ లాగా తీస్తున్నాను కదా, ఆ టైపే మీరు కావాలని తీయక్కర్లేదు. మీకు నచ్చినట్టుగా మీరు చిన్న చిన్న బిల్లల్లాగా అయినా కానీ సరే కటింగ్ చేసుకోవచ్చు, ఏదైనా మూత తీసుకొని. లేదంటే చిన్నగా ఇంకా సన్నంగా కటింగ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన స్టైల్లో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇంకా ఇలాగే
పొడి పొడి లేస్ లాగా అయితే ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను. పూర్తి రోటీని ఇలాగే లేస్ లాగానే కటింగ్ అయితే చేసేద్దాం పూర్తిగా. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే చేశాను. ఇంకా ఆ తర్వాత మధ్యన ఎక్కడ పెడితే బాగుంటుంది, మరి ఇంత పెద్దదైతే ఇంకా మనకు కళాయిలో సరిపోదు కదా అని చూస్తున్నాను. ఆ తర్వాత మధ్యకైతే ఇంకా కొద్దిగా కటింగ్ అయితే చేస్తున్నాను, ఇటు పక్క అటు పక్క. చూస్తున్నారు కదా, ఒకటికొకటి కూడా అంటుకోకుండా చక్కగా కటింగ్ అయితే చేసేద్దాము. ఈ విధంగా చేసిన తర్వాత నేనైతే ఇంకా ఇక్కడ వెంటనే ఫ్రై అయితే చేస్తున్నాను. మీరు వెంటనే ఫ్రై చేయకుండా ఏం చేస్తానంటే కనుక నేను తర్వాత మధ్యలో ఏం చేశానంటే కనుక ఇది చిన్నది సూది తీసుకొని మధ్యన చిన్న చిన్న డాటెస్ పెట్టాను అనమాట. అలా పెడితే కనుక మనకి ఏమవుతుందంటే కనుక నూనెలో ఎక్కువగా పొంగకుండా గట్టిగా చాలా బాగా వస్తాయి. నేను ఫస్ట్ టైం మాత్రం మీకు చూపించినప్పుడు మాత్రం ఇక్కడ నేను సూది తీసుకొని నేను గుచ్చలేదు, మామూలుగా చూపించేశాను. కాకపోతే ఇంకా పొంగుతున్నాయి. ఇలా పొంగడం కన్నా మామూలుగానే వస్తేనే ఇంకా బాగుంటాయి, ఎమ్మి టేస్టీగా ఉంటాయి. పొంగిన నష్టం అంటూ ఏమీ లేదు, మనం ఫ్రై చేసుకోవచ్చు డ్రీ ఫ్రై. కాకపోతే ఇంకా బాగుండాలనుకుంటే కనుక చిన్నగా అక్కడక్కడ గుచ్చుతే కనుక గుచ్చిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే ఇంకా క్రంచీగా ఎంత ఎమ్మీగా టేస్టీగా వస్తాయి అంటే చాలా ఎమ్మీగా వస్తాయి. నేను ఎన్నోసార్లు చేశాను కదా, అందుకనేసి అదే అలవాటు మీద చేశాను, నాకు అందుకనేసి క్రంచీగా వచ్చాయి. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే కనుక నేను చెప్పిన టిప్స్ అయితే పాటించండి. చేసిన వెంటనే మీరు కటింగ్ చేసిన తర్వాత కొద్దిగా ఆరబెట్టండి. లైట్గా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఆరబెడితే కనుక గాలికి కొద్దిగా చక్కగా పిండి అనేది ఆరిపోతుంది. ఆ తర్వాత డ్రీ ఫ్రై చేశారనుకోండి, బాగా నూనె మరీ ఎక్కువగా వేడి ఉండకూడదు, మరి చల్లగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి నూనె. ఆ చిన్న మంట మీదనే మనం, మరి చిన్న మంట అంటే మరి చిన్న మంట కాదండి, మీడియం మంట మీదనే మనం ఫ్రై అంటూ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే అన్ని ఫ్రై చేసేసాను. మొత్తానికైతే ఇంకా పానీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఇబ్బంది లేకుండా మనకు చాలా పర్ఫెక్ట్గా. లేస్ అనేటివి నేను చాలా పెద్ద లేస్లు అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చేసేయండి. మన ఇంటికి ఎవరైనా కానీ సరే, అప్పటికప్పుడు చుట్టాలు బంధువులు ఎవరైనా వచ్చినా కానీ సరే మనం ఇలాగ చేసి మనం తిన్నామనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇంకా పక్కనే టమాటో సాస్ కూడా పెట్టేసుకున్న తర్వాత ఈ టమాటో సాస్ వల్ల నేను ఇంకా 1-2 తిని చూద్దాము టేస్ట్ ఎలాగున్నాయో, ఉప్పు కారం అనేసి చూశాను. చూడండి, ఉప్పు కారం మనం పసుపు కారం వేసినందుకు మంచి కలర్ కూడా చాలా బాగా వచ్చాయి. రుచి అయితే ఒక లెవెల్లో ఉంది, నేను చెప్పలేకపోతున్నాను. ఆ రుచి నిజంగా చాలా బాగున్నాయి. మనం అసలు షాప్కి వెళ్ళేసి మనం లేస్ తీసుకొని వస్తాం కదా, అంతకు మించి ఇంకా బాగున్నాయి అండి, చాలా బాగున్నాయి. వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్